పటేల్ భాయ్ ఎలా ఉన్నారు భాయ్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? ఎన్నిసార్లు తిరాలి ఇంటి చుట్టుముట్టు? లేదు భాయ్, 1 or 2 days లో అడ్జస్ట్ చేస్తాను. చెవులు ఏమైనా పువ్వు పెడుతున్నావా? ఎన్నిసార్లు చెప్తావరా? ఇట్లా చాలా సార్లు చెప్పినావు. చాలా నమ్మిరా. ప్లీజ్ ఎక్కడొద్దు. చల్ పైసే నికాల్, పైసే నికాల్. అవసరం ఎవరికి లేదు. ఇన్ని కష్టాల్లో నేనున్నా, బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. నా బలం, నా భార్య. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మేరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలో నా మరిచిపోతే బాధ కబురు. వద్దు అంటూ ఆపేదెవరు? కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం. అమ్మగారితో చెప్పి దిష్టి కొంచెం గట్టిగా తీయించుకోండి. మందారపురంలో తెగానేస్తున్నారు. వా ఏం ఆశకిలాడా ఇస్తున్నావు అన్న? నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలే అన్న. ఏంది అట్టా చూస్తున్నారు? మిరపకాయలు 3 లోడ్లు ఎత్తాలా? బందర్ రూట్ బాగుందంట, అట్నే పోండి. దిగ్గానే ఫోన్ చేయండి అబ్బా. ఒక ఇంపార్టెంట్ పని మీద గోవా వెళ్తున్నాను, రేపు సాయంత్రం వచ్చేసా. ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదు. జూదం అలవాటైన ప్రతి ఒక్కడు మానిద్దామని అనుకుంటాడు, కానీ ఆట వాసన తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని మళ్ళీ మొదలు పెడతాడు. నేను మొదలు పెట్టాను. దిస్ టైం బిగ్గర్ అండ్ బెటర్. ఆట చూస్తావా? ముసలాడికి చెప్పు, టౌన్ గడ కాలర్ గంజి పెట్టింది కాదు, దానికి బాగా పొగరు ఉంటుంది, ముట్టుకుంటే కాలిపోతుందని చెప్పు. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గర్వం ఏంటో చెప్తా. చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలీదు. మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు?
బై.